నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ఆరోగ్యం మహాభాగ్యం అని ఎన్నిసార్లు చెప్పినా మనం దానిని పక్కన పెడతాం, ఆరోగ్యాన్ని పక్కన పెడతాం. అన్నిటికీ మించి మనం అందరము తెలిసి కూడా చేసేది స్ట్రెస్ పెంచుకోవడం. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్ట్రెస్ అనేది కామన్ పాయింట్ అయిపోయింది. అయితే ఈ స్ట్రెస్ వల్ల ఎన్ని డిసీజెస్ బారిన పడుతున్నారో, ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారో అందరికీ తెలిసింది. మరి వీటికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాల్ని తెలియజేయడానికే యోగమాత అరుణాదేవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వీటి గురించి అనేక విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, స్ట్రెస్ ఇదొక్కటి ఒక పెద్ద పాయింట్. పదం చిన్నదే కానీ దీనివల్ల వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే యోగా నేర్చుకోవాలా, లేకపోతే మెడిటేషన్కి ఆశ్రయించాలా, లేదా యోగ ముద్ర, ఈ మూడిట్లో మేము దేన్ని ఫాలో అయితే వీటి నుంచి బయటపడగలుగుతాం? నేను చాలాసార్లు దీని గురించి చెప్పాను. మీరే కాదు, అందరూ మళ్ళీ ఇలానే ప్రశ్న వేస్తారు. మెడిటేషన్ యోగాలో ఒక భాగం, ముద్రలు యోగాలో ఒక భాగం, ప్రాణాయామం యోగాలో ఒక భాగం, ఆసనాలు యోగాలో ఒక భాగం. ఇవన్నీ కలిస్తేనే యోగా అని అంటారు. దీన్ని సెపరేట్ చేయకండి. ఓన్లీ మెడిటేషన్ మీదే వెళ్ళిపోకూడదు, ఓన్లీ ఆసనాస్ మీదే వెళ్ళకూడదు. వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఎలా అనేది డిజైన్ చేసేది ఒక ఎక్స్పర్ట్, అంటే యోగా టీచర్స్ ఉంటారు కదా, నిపుణులు, వాళ్ళతో మాట్లాడి చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ స్ట్రెస్ చిన్న పిల్లల నుంచి ఉంది. స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి వాడికి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే వాడు పోయే వరకు ఈ స్ట్రెస్ కంటిన్యూ అవుతుంది. ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి స్ట్రెస్ ఆ స్థాయిలో ఉంది. స్ట్రెస్ అనేది ఒక మనిషికి ఎప్పుడూ ఉండాలి. స్ట్రెస్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. అలాగని మితిమీరిన స్ట్రెస్ ఉండకూడదు. ఇప్పుడు మనకి ఏ స్ట్రెస్ లేదనుకోండి, రిలాక్స్డ్గా ఉన్నాం అనుకోండి, రిలాక్స్డ్ ఉంటాం, ఏం పని చెయ్యం. సో ఏదో ఒక గోల్, అంటే ఒక సంకల్పం తీసుకుని ఇది చేయాలి అనుకున్నప్పుడు దాని ప్రయత్నం చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఒక్కొక్కసారి అవి సక్సెస్ అవ్వము, ఇవి నడుస్తూ ఉంటుంది. ఈ స్ట్రెస్ నడుస్తూ ఉంటుంది. ఇది పర్వాలేదు, స్ట్రెస్ ఉండాలి, ఆ స్ట్రెస్ మనం తట్టుకోగలము, ఆ స్ట్రెస్ ఉంటుంది. కానీ మితిమీరిన, మీ శక్తికి మించి మీరు చేయలేరు ఆ పని, కానీ నేను చేసేస్తాను అని చెప్పేసి మీరు ఆ నెత్తి మీద వేసుకుని అది విపరీతంగా అది చేయలేము అని తెలుసు, అక్కడికి వెళ్ళలేము అని తెలుసు, అది మనకు శక్తికి మించిన పని అని తెలుసు, అయినా కూడా మనం దాన్ని తీసుకుని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తాం కదా, అదంతా స్ట్రెస్సే. అంటే నువ్వు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అది స్ట్రెస్లోకే వెళ్ళిపోతాం. ఏదైనా సరే, చిన్న విషయం అయినా, అది పిల్లల విషయంలో అయినా, పెద్ద చిన్న పిల్లలకి స్ట్రెస్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, స్కూల్స్ ఎక్స్పెక్టేషన్స్, టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ మీద, మరి చిన్న పిల్లల మీద ఎక్కువ, అంటే వాళ్ళ కాంపిటీషన్స్కి, వాళ్ళ యాజమాన్యం, అంటే ఆ స్కూల్స్ పేరు రావడానికి, అలాగే పేరెంట్స్కి కూడా మా పిల్లలు ఫస్ట్ ఉండాలి అనే ఒక ఇదంతా న్యాచురల్లే అని చెప్పి మనం పిల్లలకి నేర్పిస్తున్నాం. పిల్లవాళ్ళు ఏమనుకుంటారు? ఇది న్యాచురల్ అనుకుంటారు, ఇలానే ఉంటుంది అని అనుకుంటారు. వాళ్ళకి తెలియట్లేదు అసలు. ఇప్పుడు అలాగే జాబ్ చేసేవాళ్ళు, ఈవెన్ అప్పుడు కన్నా ఇప్పుడు ఎందుకు స్ట్రెస్ పెరిగింది అని అంటే కార్పొరేట్ అంత గ్లోబలైజేషన్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని యుఎస్ టైం వర్క్ చేస్తున్నాం, యూకే టైం వర్క్ చేస్తున్నాం, అదర్ కంట్రీస్, ఆల్ కంట్రీస్ టైమింగ్స్ మనం వర్క్ చేస్తున్నాం. సో ఇది కొంతవరకు మన హెల్త్ మీద ఉంటుంది, కొంతవరకు స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. కానీ నువ్వు అంతవరకు చేస్తే పర్వాలేదు, దానికి మనం ఆ స్ట్రెస్లో నుంచి బయటికి రావడానికి యోగా అనేది ఒకటి ఉంది మనకి. అది మనం ఆ స్ట్రెస్ మన బాడీ మీద పడకుండా మనం ఆ పని చేసుకుంటూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. అలాంటి స్ట్రెస్. కానీ ఇప్పుడున్న స్ట్రెస్ ఎలా ఉందంటే రన్నింగ్, పరుగులు పెట్టేయడం, ఇంకా ప్రతిదీ కావాలనుకోవడం, ప్రతిదీ ఎక్స్పెక్టేషనే. ప్రతిదీ నువ్వు ఏదైనా ఒక పని చేయాలంటే అదే, ఇక్కడికి వెళ్ళామంటే నాకు ఇది కావాలి, ఇక్కడికి వెళ్తే నాకు ఇది అవుతుంది, ఈ గుడికి వెళ్తే నాకు ఇది అవుతుంది, లేకపోతే ఈ పూజ చేస్తే నాకు ఇది అవుతుంది,
ఈ ఈ యాగమో ఏదో చేసేస్తే, ఈ అభిషేకమో వ్రతమో చేసేస్తే నేను చేసిన తప్పులన్నీ పోతాయి, మీరు తప్పులు చేసేసేయండి, మీరు పూజలు చేసేసేయండి. సో ఈ కాన్సెప్ట్ మీద నడుస్తుందన్నమాట. కానీ ఒక తప్పు పని మనం చేసినప్పుడు, మనం ధర్మంగా లేము, సత్యంగా లేము అనేది మనకు తెలిసినప్పుడు, ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా, నువ్వెన్ని చేసినా, ఎక్కడో వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుంది. అది ఆ బ్లడ్లో ఉంటుంది అన్నమాట. ఆ భయము, ఇలా చేసేస్తున్నానే అనే ఒక భయము, అసలు ఇదంతా ఎందుకు అనేది ఒక బాధ, కానీ అలా ఉండలేకపోతున్నానే అని ఇది. సో ఈ స్ట్రెస్ ఇలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మెయిన్ ఇష్యూ ఏంటో తెలుసా మీకు? నిద్ర. ఇప్పుడు ఎవ్వరూ నిద్రపోవడం లేదు. కరెక్ట్. పిల్లలు సరిగా నిద్రపోవట్లేదు, టీనేజర్స్ నిద్రపోవట్లేదు, పెద్దవాళ్ళు నిద్రపోవట్లేదు, ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు నిద్రపోవట్లేదు. అసలు పిల్లలు నిద్రపోకపోవడం ఏంటి? వాళ్ళకి ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి? ఆ యంగ్ ఏజ్లో ఏముంటుందండి? కాలేజ్కి వెళ్ళటం, లేకపోతే స్కూల్కి వెళ్ళటం, రావడం, చదువుకోవడం, లేకపోతే అంతే కదా. అది పెద్ద ఇదే ఉంది. అదేమి నువ్వు రాత్రి పగలు చదివేసే అంత సబ్జెక్ట్ వాళ్ళకి ఏముంది? లేదు కదండి. అందరూ చదువుకుంటున్నారు కదా, అందరూ చదువుకుంటున్నారు. మరి ఎందుకు వాళ్ళు అంత స్ట్రెస్లోకి వెళ్తున్నారు? సో ఏదైనా సరే, ఇప్పుడు ఇంకొకటి అందరికీ ఏం అలవాటు అయిపోయిందంటే, స్ట్రెస్గా ఉన్నారా, మెడిటేషన్ చేయండి. మీకు ఏదైనా మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యాంగ్జైటీ అటాక్స్ వస్తున్నాయా, మెడిటేషన్ చేయండి. పానిక్ అటాక్స్ ఉన్నాయా, మెడిటేషన్ చేయండి. ఇంకా ప్రతిదానికి ఒక పరిష్కారం మెడిటేషన్. యోగా అంటే ఓన్లీ మెడిటేషన్ ఉంది, ఇంకేమీ లేదు. ఎందుకంటే అది సుఖంగా కూర్చుని కళ్ళు మూసుకోవడమే కదా. ఇక్కడ చేస్తున్నాడు, చేయట్లేదు, అదంతా అది బాగుంది కాబట్టి అందరూ చేయొచ్చు, కాబట్టి ఎవరైనా చేయొచ్చు, కాబట్టి అందుకని మెడిటేషన్ చేయండి అని చెప్తున్నా. అంటే ఒక తాత్కాలిక ఉపశమనం అని చెప్తున్నారు, కానీ రూట్ కాజ్ ఏంటి, అసలు కాజ్ చేయొద్దు అనేది తెలియట్లేదు. అసలు ఎక్కడ వీడికి స్టార్ట్ అయింది, ఎందుకు వీడు స్ట్రెస్ తీసుకుంటున్నాడు అనేది వాళ్ళకి అర్థం కావాలి అని అంటే, అది ఒట్టిగా మెడిటేషన్లో కూర్చుంటే అదేం జరగదు. బాగానే ఉంటుంది మెడిటేషన్లో, రిలాక్స్డ్గా ఉంటారు, కాస్త బాగుంటుంది, కొంచెం నిద్ర పట్టొచ్చేమో, మళ్ళీ అది మానేసి మళ్ళీ నిద్ర ఉండదు. అలా కాదు. అసలు ఎక్కడ నీకు అంత స్ట్రెస్ తీసుకున్నావు, నీకు ఎందుకు డోపమిన్ రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకు నీకు మెలటోనిన్ రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకు నీకు హార్మోన్స్ అసలు రిలీజ్ అవ్వట్లేదు, ఎడ్రినల్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయట్లేదు, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు, ఎలిమినేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు. చిన్న ఏజ్లో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే అది వేరే అనుకుందాం, నేను చెప్పేదంతా ఈ చిన్న వయసు వాళ్ళకి. ఎందుకు అమ్మాయిలకి మీకు పీరియడ్స్ ప్రాబ్లమ్స్, ఇంత 10th ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి మీకు పీసీఓడి ఏంటి ప్రాబ్లమ్స్, అసలు ఈ ఎందుకు ఇంత ఒబెసిటీ, తర్వాత లేకపోతే ఓవర్ కాన్షియస్ అంటే ఓవర్ డైట్, న్యూట్రిషన్ ఫుడ్, రకరకాల యాడ్స్, రకరకాల ఇది ఏదైనా అతిగా చేయడం, అతి మట్ట తింటే విపరీతంగా తినడం, లేకపోతే అస్సలు తినకపోవడం, లేదా అసలు న్యూట్రిషన్ ఫుడ్డే తినకపోవడం, ఓన్లీ అవుట్ సైడ్ ఫుడ్డే తినడం. సో ఈ అన్ని విషయాలు, ఇవన్నీ స్ట్రెస్ కారణం అండి. ఒకటే రీజన్ కాదు, లైఫ్ స్టైల్ మారింది, ఎడ్యుకేషన్, విద్యా విధానం మారిపోయింది. అందరూ కూడా పరిగెట్టేస్తున్నారు అంతే. ఎక్కడికి పరిగెడుతున్నారు, ఎక్కడి వరకు పరిగెడతారు, ఎక్కడ ఆగాలి కదా నువ్వు. సో అంత టైం 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 అనుకుంటూ, టైం లేదు అనుకుంటూ, నువ్వు టైంలో లేకుండా, నువ్వు టైంకి వ్యతిరేకంగా నువ్వు కనుక పరిగెడితే నువ్వు ఎక్కడ కాదు, వెనక్కే పోతావు, ముందుకు వెళ్ళేది ఏముండదు. ఎప్పుడు టైంలో ఉండాలి మనం, టైంలో ఉండాలి, టైంతో పాటే నడవాలి మనం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో యోగాలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ముఖ్యంగా నిద్ర ఇష్యూ అనేది చాలా 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 పెద్ద ఇష్యూ అండి. నిద్ర, ఈ నిద్ర పోవాలి అని అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాళ్ళతో మనం మాట్లాడాలి. ఏ ఏజ్ వాళ్ళైనా సరే, వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఏ మెడికేషన్స్ ఉన్నాయి, అదర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, దానికి క్లెన్జింగ్ స్టార్ట్ చేయాలా, ఏం హెర్బల్స్ ఇవ్వాలి, వాళ్ళకి కాంబినేషన్ ఉంటాయి కొన్ని, అవి మనం చెప్తాం. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇంకా వేరే అదర్ ఇష్యూస్ ఉన్నాయి, బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, మళ్ళీ స్లీప్ లేదు, ఇట్లాంటివి కూడా ఉంటాయి. కొంతమందికి అవి ఏమీ లేదు, ఓన్లీ స్లీప్, అది ఒకటే మాకు లేదు. సో వాళ్ళు అసలు డిటాక్స్ అవుతుందా, బాడీ డిటాక్స్ కాదు, ఈవెన్ మెంటల్గా డిటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒట్టిగా డిటాక్స్ ఇది డిటాక్స్ ఇది డిటాక్స్ ఇది చేస్తే ఈ డిటాక్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. సో దీనికి ఒక ప్రాపర్ వేలో ట్రెడిషనల్ డిటాక్సెస్ అని ఉంటాయి అన్నమాట.
ఓకే. మనం ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలి, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయాలి. ఏంటమ్మా అవి? అది మెయిన్ ఏమీ లేదండి, ఇట్స్ మన వాళ్ళందరికీ తెలిసిందే ఉపవాసం. ఓకే. దట్ ఈస్ ద షాక్. Yes. మన బాడీకి మధ్య మధ్యలో కొన్ని షాక్ ఇస్తూ ఉండాలన్నమాట. అది అప్పుడు సెల్ యాక్టివేట్ అవుతుంది. ఇది సెల్ యాక్టివేషన్, మనకి సెల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఉపవాసము చాలా చాలా మంచిది. అది ఎవరిని బట్టి వాళ్ళు వారానికి ఒకసారి చేస్తారా లేకపోతే నెలకు ఒక్కసారి చేస్తారా అనేది చూసుకోవాలి. ఈ ఉపవాసం చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక షాక్. రోజు తినే వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ ఫుడ్ పెట్టలేదు అంటే అది షాక్ అవుతుంది. ఓకే. సో దానికి ఒక జర్క్ లాగా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే సెల్ యాక్టివ్ అవుతుంది ఫాస్టింగ్ వల్ల. ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక్కపోతే ఫాస్టింగ్ అవన్నీ చేస్తే ఫుల్ డే ఏమీ తినొద్దా? అంటే వాటర్ తీసుకో, వామ్ వాటర్ తీసుకో. అమ్మో నా వల్ల కాదు అని అంటే ఏమన్నా సూప్స్ లాంటివి తీసుకో, లేదు ఏమైనా జ్యూసెస్ ఒక 2, అంటే మరీ ఎక్కువ కాకుండా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అట్లా. లేదంటే పాలు కూడా చాలా మంచి పాలు దొరుకుతాయి, పాలు తాగు ఒక గ్లాస్ ఈవినింగ్. చెరుకు రసం చాలా మంచిది. అది కాకపోతే మనకి ఇవి ఉంటాయి, ఫ్రూట్స్ మీద కూడా చేయొచ్చు. ఓన్లీ ఫ్రూట్స్, ఓన్లీ 2 times మార్నింగ్ ఒక ఫ్రూట్ మీల్, మళ్ళీ ఈవినింగ్ అర్లీగా ఫ్రూట్, అది కూడా చేయొచ్చు. అది ఫ్రూట్ లాగా. అసలు కానీ అలా చేసినా కూడా నేను డిటాక్స్ పెద్దగా అవ్వదని చెప్తా. ఎందుకంటే మన పంటి కింద ఏది పడకూడదు. సో ఏదైనా లిక్విడ్ రూపంలో వెళ్ళొచ్చు. తేనె నిమ్మరసం మీద చేయొచ్చు, మజ్జిగ పల్చటి మజ్జిగ చేసుకుని చేయొచ్చు. ఏది మనకి నమిలేది ఉండకూడదు అన్నమాట. నీ డైజెస్టివ్ సిస్టమ్ కి ఇంకా పని ఉండకూడదు, ఎటువంటి ఘన పదార్థం వెళ్ళకూడదు అన్నమాట. నో ఫ్రూట్స్, నో నట్స్, నో సీడ్స్, ఏది నమ్మలేదు ఉండకూడదు. ఓన్లీ తాగేది లిక్విడే. అది మనకి ఆ ఫిల్టర్ చేసేది కిడ్నీ వచ్చేస్తుంది అన్నమాట. అట్లాంటిది ఒక రోజు అలా చేయడం వల్ల అంటే మనకు అలవాటు అయ్యి అమ్మో నాకు తలనొప్పి ఎప్పుడు వస్తుంది అంటే డీహైడ్రేషన్ అయ్యి తలనొప్పి వస్తుంది. మీరు లిక్విడ్స్ రూపంలో తీసుకుంటే వాటర్ కానీ తేనె నిమ్మరసం మజ్జిగ అట్లా తాగుతూ ఉంటే మీకు ఎటువంటి ఇది మీకు రాదు. ఒక్కరోజు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఏదైనా ఫ్రూట్తో ఏదైనా సలాడ్తో బ్రేక్ చేసి తర్వాత నార్మల్ మీల్కి వెళ్ళాలి. అలా అప్పుడప్పుడు ఉపవాసం అనేది మనకి డిటాక్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఉపవాసం మనకి ఏదైనా కూడా పక్కనే భక్తి ఉంటుంది, అక్కడే ఆరోగ్యం ఉంటుంది. ఈ 2 ఒకే పక్కన నడుస్తాయి మనకి. ఆరోగ్యం అనేది అక్కడే ఉంది. ఇప్పుడు నువ్వు ఈ రోజు ఈ రోజు ఇదే తినాలి, ఈ రోజు షష్ఠి ఈ ప్రసాదమే చేయాలి, ఈ రోజు వినాయక చవితి వినాయకుడికి ఇది ఇష్టం ఇదే చేయాలి, సంక్రాంతి అసలే చెయ్యాలి. సో మనకి అలా ప్రసాదాలు కూడా ఉన్నాయి, ఇది తినాలి. ఉగాది రోజున అన్ని రకాల ఇవి తీసుకోవాలి. సో మన రథసప్తమి జరిగింది, రథసప్తమి రోజున మనం క్షీరాన్నం వండుతాం, పాలు అది ఆవు పేడ పిడుకలతో వండుతాం, అది తీసుకోవాలి. సో ఇవన్నీ ఆరోగ్యకరమైనవి. మనం దాన్ని మార్చి మనం ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాం. కానీ అలా మనం ప్రతిదీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫాస్టింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒక షాక్. ఇంకొకటి కావాలి. ఇంకొకటి ఏంటి అని అంటే స్నానం చేస్తుంటాం కదా, స్నానం చేస్తున్నప్పుడు చాలా మంది ఎక్కువ మంది వేడి నీళ్ళతోనే చేస్తారు. రెగ్యులర్ గా చన్నీళ్ళు చేసేది కొంచెం తక్కువ మంది ఉంటారు. వేడి నీళ్ళతో చేస్తారు. ఆ వేడి నీళ్ళతో ఆల్ ఆఫ్ సడన్ గా చన్నీళ్ళు చేయాలి. అంటే ఒక మగ్గు ఇట్లా వేసేసుకోవడం, 2 మగ్గులు టక్కుమని వేసేసుకోవడం, అది షాక్, ఒళ్ళంతా ఇట్లా అవుతుంది, షాక్ అయింది అట్లా. అంటే అది సెల్ యాక్టివేషన్ వస్తుంది అన్నమాట, సెల్స్ యాక్టివేషన్. ఇది ఒక షాక్. మీ న్యూరో సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి, మీ సెల్ యాక్టివేట్ అవ్వడానికి నేను చెప్తున్నాను నేను. ఇది ఒకటి. ఇది ఆల్ ఆఫ్ సడన్ గా చేయాలి. మనం స్నానం చేసేప్పుడు టక్ మన అట్లా వేసుకుంటే అది చాలా 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 మంచిది, చాలా మంచిది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఉపవాసం ఒకటి, వాటర్ ఒకటి, తర్వాత జంపింగ్ అంటే ఇప్పుడు నేల మీద చేసామంటే మళ్ళీ మోకాళ్ళ నొప్పులు, ఈ యాంకిల్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి పిల్లలు ఆడుకునే ట్రాంప్లిన్స్ ఉంటాయి, చూసారు కదా మీరు, కొంచెం పెద్దవి కూడా ఉంటాయి. అవి దాని మీద జంప్ చేస్తే ఏమవుతుందంటే ఈ కుషన్, నీ ప్రాబ్లమ్స్ కానీ లెగ్ ప్రాబ్లమ్స్, యాంకిల్ ప్రాబ్లమ్స్, బట్ పెయిన్స్ రావడం అట్లాంటిది ఏమి ఉంటుంది, అది బౌన్స్ అవుతుంది కదా. సో దాని మీద ఎక్కువసేపు కాదు, ఊరికే ఒక 3 to 5 minutes కొంచెం దాని మీద జంప్ చేయడం.
ఇలా చేసినప్పుడు నీ సెల్ హెల్త్ బాగుపడుతుంది. ఇవన్నీ ఈ సెల్ హెల్త్ కోసమే ఇదంతా చెప్పింది. యోగా అంతా సెల్ మీదే ఉంటుందండి. మీరు ఏది చెప్పినా సెల్ వరకు వెళ్ళాలి. టేక్ డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్ అంటామాట. అట్లా మనము స్ట్రెస్ తగ్గాలంటే మంచి ఆసనాలు ఉన్నాయి, అలాగే ముద్ర, చాలా సింపుల్ ముద్రలు ఉన్నాయి, తర్వాత ప్రాణాయామం ఉన్నది, అలాగే క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి, అలాగే ధ్యానం ఉంటుంది అన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తాం, చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ నువ్వు క్లెన్జింగ్, దాని తర్వాత సిట్టింగ్ పొజిషన్, మీ స్పైన్ కొంచెం సరిగ్గా పెట్టుకొని కూర్చోవాలంటే దానికి కన్నా ఆసనాస్ కావాలి. దాని తర్వాత బ్రెత్ కరెక్ట్ చేసుకోవాలి, ప్రాణాయామం కావాలి, దాని తర్వాత ముద్రాసు, దాని తర్వాత ధ్యానం ఉంది. ధ్యానం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ వరకు జస్ట్ వాళ్ళు కూర్చోగలిగితే చాలు, ధ్యానం జరుగుతుంది. అది ఎట్లా అనేది అది ఇలా చేస్తే ఆరోగ్యంగానే ఉంటారు. ఇంకొకటి, యోగా చేయడం వల్ల నువ్వు స్ట్రెస్ని తట్టుకోగలే శక్తి నీకు వస్తుంది. నువ్వు పొద్దున్నంతా పని చేసినా కూడా నీకు స్ట్రెస్ఫుల్గా అనిపించదు. మళ్ళీ మార్నింగ్ ఎనర్జెటిక్గా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోతుంది నీకు మార్నింగ్. దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. బ్రీతింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాణాయామం మీరు జిమ్ చేయొచ్చు, లేకపోతే స్విమ్ చేయొచ్చు, వాక్ చేయొచ్చు, ఏది చేసినా మీరు ఈ ముద్రా ప్రాణాయామాలు ఇలాంటివి చేసినప్పుడు ఆ జరిగే లోపల ఏదైతే ఆ బ్యాలెన్సింగ్ కానీ, తర్వాత చక్రాస్ యాక్టివేషన్ కానీ, ఈ నర్వస్ చక్రాస్ అంటే ఏముంది, నర్వస్ సెంటర్స్ అన్నీ కూడా ఇవి యాక్టివేషన్ కానీ, ఈ రెండు సంయోగం అంటమాట. మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఈ చక్రాస్ అన్నీ కూడా ఓపెన్ అవ్వాలి, గ్లాండ్స్ కరెక్ట్గా పనిచేయాలి, అప్పుడు బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ అందాలి. ప్రతిదీ కూడా బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. స్ట్రెస్ని తగ్గించుకోవడం అనేది అసలు యోగాలో అది పెద్ద విషయం కాదు. చూడండి, కొన్ని గంటలు మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా మామూలుగా మళ్ళీ అది అయిపోయిన తర్వాత మామూలు రెగ్యులర్ దాంట్లోకి వచ్చేసరికి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. సో నేనేమంటాను అని అంటే ప్రాపర్గా వెళ్ళమంటారు, ప్రాపర్ వేగా వెళ్ళండి. ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు, అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఒకళ్ళు వచ్చేమో ఏంటో చక్రాస్ ఓపెన్ చేస్తామంటారు, ఇంకొకళ్ళు వచ్చేమో ఏవో పాయింట్స్ ఓపెన్ చేస్తామంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకా ఆ ఒక స్టేజ్ వచ్చేస్తే నీకు ఇవన్నీ పోతాయి అని చెప్తారు. ఓన్లీ అలా ఒక బిందువు మీదే ఫోకస్ చేసి కూర్చుంటే నీ అన్నీ పోతాయి, పోకుండా ఉంటే అదంతా నీ కర్మ. అదంతా ఏం లేదండి. మీరు చేసిన మీ పూర్వజన్మల కర్మ కూడా చేసినవి కూడా మీరు పోవాలంటే యోగా చేయాల్సిందే. అసలు నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళాలి అని అంటే యోగా, యోగా అంటేనే భక్తి. లేదు అంటే అది భక్తి కాదు. అది అసలు అంటే నువ్వు అర్థం చేసుకునే విధానం. అసలు భగవంతుడు అంటే నీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ నువ్వు క్లెన్జింగ్ చేసుకోవాలి. నువ్వు స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఇట్స్ సింపుల్ అండి. ముద్ర జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకునే ముందు, మళ్ళీ ప్రొద్దున్నే నువ్వు 2 సార్లు నేను చెప్పినట్టుగా చేయండి. అసలు మీకు తెలియకుండా మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు. అంత సింపుల్గా. అంటే కాకపోతే హెవీగా తిన్న వెంటనే అట్లా చేయకూడదు, లేట్ మీల్స్ అసలు చేయకూడదు, ఎర్లీగా డిన్నర్ చేసేసేయాలి. మీరు పడుకునే టైంకి పొట్ట లైట్గా ఉండాలన్నమాట. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఎర్లీగా తినేసేసి మళ్ళీ ఆకలి అవుతుందని ఏదో స్నాక్స్ తింటాం, లేకపోతే నాకు స్వీట్ క్రేవింగ్ ఉందని స్వీట్స్ తింటాం, ఐస్ క్రీమ్స్ అట్లా చేస్తారు. అట్లా చేయకండి. వాటర్ తాగండి, లేకపోతే కొంచెం ఏదైనా సూప్ లాంటిది తాగండి, గంజి తాగండి, అట్లా ఏమైనా తాగండి ఆకలి అయితే తప్ప. మీరు సాలిడ్ తినొద్దు. ఈ సాలిడ్ పడుకునే ముందు లేట్ మీల్స్ వల్ల మీ స్ట్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ మెడిటేషన్ చేసినా కూడా, ఏది చేసినా కూడా తగ్గించలేం. ఎర్లీ మీల్స్ మీరు కనుక చేసినట్టయితేనే మంచి స్లీప్ని, అంటే క్వాలిటీ స్లీప్ అనేది మనకు రావాలి అని అంటే డైజెస్టివ్ అంటే పొట్ట ఫుల్గా ఉంటే రాదు, కొంచెం ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండాలంటే ఎర్లీగా తినేసేయాలి, మీల్ ఎర్లీగా అయిపోవాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఫుడ్ని ఇష్టం వచ్చినట్టు తిన్నారు అంటే మీ స్ట్రెస్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే స్ట్రెస్ ఈటింగ్ అని ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంది. చాలా మంది స్ట్రెస్ లో ఉండి ఫుడ్ తినేస్తూ ఎక్కువ తెలియదు. అది వెళ్ళినప్పుడు ఏదో ఒక స్వీట్ ఏదో నోట్లో నములుతా ఉంటే ఒక రిలాక్స్ అనేది వస్తుంది, కొంచెం సేపే. మళ్ళీ అగైన్ మళ్ళీ ఏదో ఒకటి తింటా ఉంటారు, ఎంత తింటున్నారో కూడా తెలియదు. కాబట్టి అట్లాంటివి చేయకండి, మీరు యోగా చేయండి. ఈ కంట్రోలింగ్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట.
సో ఇందులో షణ్ముఖి ముద్ర, షణ్ముఖి ముద్ర అని అంటామంట. షణ్ముఖి అని అంటే మొత్తం మన పంచేంద్రియాల్ని షట్ డౌన్ చేసేస్తాం. ఓకే, షట్ డౌన్ అంటే క్లోజ్ చేసేస్తాం. మనకి ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఓన్లీ ఇన్నర్ దాంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకేం ఉండవు. మీరు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇలా కూర్చోగానే ఏ ఆలోచనలు వచ్చేస్తాయండి. ఏ ఆలోచనలు రావు, ఏమీ రావు, జస్ట్ షట్ డౌన్ అయిపోతుంది అన్నమాట. అలా చేయాలి అని అంటే జస్ట్ మీరు కంఫర్టబుల్గా ఇలా వెన్నెముక నిటారుగా పెట్టుకొని కూర్చుని మీ 2 బటన్ వేళ్ళతో చెవులు మూసుకోవాలన్నమాట. చెవి అంటే ఇక్కడ పెట్టాలి, ఇట్లా లోపల కాకుండా పైన ఉన్న అవుటర్ ఇయర్ మీద ఇలా పెట్టి మూసేయాలి, అంటే క్లోజ్ చేసేయాలి కంప్లీట్గా. ఇవి 2 చెవులు, 2 కళ్ళు, మీ చూపుడు వేళ్ళు, మీ ఐ లాషెస్ ఉంటాయి కదా, కన్ను రెప్పల మీద పెట్టాలి. కళ్ళ మీద పెట్టకండి, ఇలా కన్ను రెప్పల మీద పెట్టండి. అలాగే మీ మధ్య వేలు వచ్చి ముక్కు మీద పెట్టండి, ఇది క్లోజ్ చేయాలన్నమాట. మీ ఉంగరం వేలు పెదాల మీద, మీ చిటికెన వేలు స్కిన్ టచ్ చేసి ఉంటాయి ఇక్కడ, ఇలా ఉంటుంది అన్నమాట పొజిషన్. సో ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, నోస్ కూడా క్లోజ్ చేస్తాం, ఇట్లా ఉంటుంది. ఒక్క నోస్ దగ్గర ఇవి మాత్రమే లిఫ్ట్ చేయాలి, ముక్కుతో శ్వాస తీసుకోవాలి. క్లోజ్. ముక్కుతో వదిలేయాలి, అంటే ముక్కుతో శ్వాస తీసుకుని అన్ని క్లోజ్ చేసేసి పెట్టేసాలి. మరి శ్వాస లోపల ఆపేస్తున్నాం, ఇక్కడ చిన్న కూడా లాక్ చేసేసాం, ఇది కూడా లాక్ చేసేసాం. ఇట్లా పెట్టి మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే ఉండాలి, ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. ఇంక ఉండలేను అనుకున్నప్పుడు తల అలా సెంటర్కి తీసుకొచ్చి ఈ నోస్ దగ్గర ఓన్లీ ఈ ఫింగర్స్ మాత్రమే లిఫ్ట్ చేయాలి. ఇవన్నీ క్లోజ్ చేసే ఉంటాయి, ఇది ఒక్కటే లిఫ్ట్ చేస్తారు. అది ఒక రౌండ్ చేసినట్టు. మళ్ళీ సెకండ్ రౌండ్, మళ్ళీ క్లోజ్, మళ్ళీ ఇనియల్ అంటే ఓ 5 రౌండ్స్ చేస్తే చాలు. 5 రౌండ్స్ చేస్తే జస్ట్ ఇలా కూర్చోండి అంతే. మీకు అప్పటికే తెలుస్తుంది అన్నమాట, ఇదంతా ఏదో అదంతా తల మీద అంతా దిగిపోయి చెవులతో ఇలా వెళ్ళిపోతున్నట్టుగా, ఆ నెత్తి మీద అంతా దిగిపోయి చాలా లైట్గా అనిపిస్తుంది అన్నమాట. అప్పటికే మీ ఆలోచనలు సగం కట్ అయిపోతాయి, ఎందుకంటే వినట్లేదు, కనబడట్లేదు, అసలు శ్వాసను కూడా ఆపేశారు. శ్వాసను ఆపితే ఆలోచనలు ఆగిపోతాయి, మైండ్ ఆగిపోతుంది. శ్వాసలు ఉన్నంత వరకే, శ్వాసలు కదులుతుంటేనే మీ మైండ్ కదులుతూ ఉంటుంది, అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఆపారనుకోండి, ఇది ఆగిపోతుంది, మైండ్ ఏమి ఉండదు. సో ఆపమంటే మొత్తం ఆపడం కాదు, కొన్ని సెకండ్స్ అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఫస్ట్ టైమే తెలుస్తుంది. అలా రోజు ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్గా 3-4 డేస్కి మీకు కామ్నెస్ అంటే అర్థం అవుతుంది. ఓ ఎంత ప్రశాంతంగా ఉంటుందా అని అనిపిస్తుంది మీకు. అలా కూర్చుంటే మీకు ఎంత పీస్ ఆఫ్ మైండ్ అంటాం కదా, అది వచ్చేస్తుంది ఇంత సింపుల్ టెక్నిక్తో. కానీ మీకు ఓపిక ఉండాలి. ఒక 5 రౌండ్స్ చేయండి, తర్వాత అలా కూర్చోండి కొంచెం సేపు. ఏం చేయాలి కూర్చొని, ఏం చేయట్లేదు, మీకు మీరే అలా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఒకసారి అలానే వెళ్ళిపోతారు కూడా మీరు. సో మంచి నిద్ర కూడా పడుతుంది, ఆ నిద్రలో కూడా డిఫరెన్స్ వస్తుంది. మన మైండ్ కామ్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. మీకు ఒక 4 డేస్ కంటిన్యూ చేయండి, చూడండి మీరే చెప్తారు. ఎంత అద్భుతమైన ముద్రాస్, ఎంత అద్భుతమైనవి యోగాలో ఉన్నాయి. అమ్మో మేము అవన్నీ చేయలేమండి అని అంటే అట్లీస్ట్ ఇలాంటివన్నా మీరు చేసుకోవాలి, స్ట్రెస్ తగ్గడానికి. మళ్ళీ నెక్స్ట్ డే మనకి అది ప్రతిరోజు కొత్తగా ఉండాలి, ప్రతిరోజు. ఎందుకంటే తెలిసిన మొఖాలే ఉంటాయి, ప్రతిరోజు అవే మొఖాలు ఉంటాయి, అవి ఏమి మారు. మీకు చుట్టూ ఉన్న ఏమి మారాల్సింది మనమే, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు మారడం అంటే ఏంటి, ఎవ్రీడే నాకు కొత్తగా ఉండాలి, ఎవ్రీడే ఇదే ఇక్కడే కూర్చుంటాను పొద్దున్న సాయంకాలం వరకు, అయినా రోజు ఇక్కడే ఉన్నా నాకు విసుగు రాదు. ఎందుకు రాకూడదు ఎవరికైనా సరే. ఎందుకు అంటే ఎవ్రీడే నీ ఆలోచన నీకు ఇక్కడ కొత్తగా ఉండాలి. ఇది మార్చేస్తే బోర్ కొట్టింది కదా, ఇల్లు మార్చి బోర్ కొట్టింది కదా, కారు మారిస్తే మళ్ళీ వారం రోజులకి అదే అలవాటు పడిపోతాం కదా. సో మనకి ఆ ఇంట్రెస్ట్, ఆ కొత్త ఉత్సాహం అంటాం కదా, అది రావాలన్నమాట. అది ఎలా వస్తుంది, ఆ ఎండార్ఫిన్స్, డోపమైన్ రిలీజ్ అవ్వాలి.
అది రిలీజ్ అవ్వాలి ప్రాపర్గా అని అంటే మనకి యోగాతోనే సాధ్యం తప్ప వేరే దాంతో సాధ్యం కాదు. మీరు ఊరికే మెడిటేషన్లో కూర్చుని నేను అన్ని గ్లాండ్స్ని యాక్టివేట్ చేసేస్తా, నేను చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసేస్తా అంటే అది ఇక్కడ రాయలేదు, ఇక్కడ లేదు, ఎవరు చేయలేరు. ఒకవేళ అలా ఎవరైనా రాసినట్టయితే వాళ్ళు ఏదో ఆ రాసిన పుస్తకాలు చదివి వీళ్ళు ఇలా చేస్తున్నారు, కానీ దానికి ఒక మంత్రం ఉంటుంది, దానికి ఒక తంత్రం ఉంటుంది, దానికి ఒక యంత్రం ఉంటుంది, అంత ఇదేం కాదు. ఇవన్నీ చేస్తేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి ఇప్పుడు ఇవాళ సైన్స్ కూడా అదే చెప్తుంది కదండి. ఇవాళ మళ్ళీ కొత్తగా రీసెర్చ్ చేసి వీటి మీద మళ్ళీ ఇవాళ వేరే కంట్రీస్, ఇప్పుడు జపాన్ కొత్తగా దానికి ఒక కొత్త పేరు పెట్టి అనౌన్స్ చేసింది. మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, మీకు గుర్తుందో లేదో, గుర్తుండడానికి రోజు టేబుల్స్ గట్టిగా అరిపించేవాళ్ళు పిల్లలు, అందరూ గట్టిగా చదువుతా ఉండేవాళ్ళు, అన్ని లెసన్స్ పారాగ్రాఫ్స్ కూడా అలానే చదివించేవాళ్ళు. అలా చదవడం వల్ల మన బ్రెయిన్, మన మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. పిల్లలు ముఖ్యంగా మర్చిపోకుండా ఉంటారు, ఏది కూడా మర్చిపోకుండా ఉంటారు. లోపల చదవడం వల్ల తొందరగా మర్చిపోతున్నారు అని ఒక కొత్త కాన్సెప్ట్ ఇవాళ జపాన్లో ఆల్ స్కూల్స్లో పిల్లలందరి చేత గట్టిగా చదివిస్తున్నారు.